శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము శ్రీ లలిత రహస్య సహస్రనామాల ఫలితం చెప్పుకుంటున్నాం. అవునండి. ఈరోజు ఏ రహస్యమైన ఫలితం మాకు అందిస్తారు అన్నది సదాశివ కుటుంబ సభ్యులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. తప్పకుండానండి. ఈ నామామృతాన్ని వాళ్ళకి అందించడం కోసమే మనము మన సమయాన్ని, శక్తిని అన్నిటినీ కూడా వినియోగించి మనం ఇక్కడికి వచ్చి వీళ్ళకి నామాలు అందజేస్తున్నాము. దాంట్లో భాగంగా 69వ నామానికి వచ్చామండి మనం ఈ పుస్తకం ప్రకారం. ఈ పుస్తకం ప్రకారం ఎందుకంటే దీంట్లో 365 నామాల్లో 1000 నామాలు సంక్షిప్తంగా మనం పొందుపరిచాం కనుక ఈ పుస్తకం ప్రకారం 69వ నామంకి వచ్చాం మనం. ఇంత మునుపు పంచదశి మంత్రము ఈ 3 నామాల్లో దాగి ఉంది అని చెప్పుకున్నాము. దానికి శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, ఈ ముఖంలో ఉన్నటువంటి అన్ని కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ కలిపి వాగ్భవ కూటం అంటారు. దీంట్లో కూడా అమ్మవారు ఉంది. దీంట్లో పంచదశి మంత్రాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయి. అందుకని ఒక్కొక్క భాగంలో అమ్మవారు కొన్ని అక్షరాల్లో ఉంటుంది. అంటే 5 అక్షరాల్లో ఉంది మొదటి దీంట్లో. చివరి అక్షరం అన్నిటికీ కూడా కామనే, హ్రీం అనే అక్షరంలో, ఆ హ్రీం అనే అక్షరంలో వస్తుందని చెప్పాం. అంటే మనం సభాముఖంగా బీజాక్షరాలు ఎక్కువ చెప్పం కనుక చివరి అక్షరం మాత్రం అమ్మవారి హ్రీంకారాసన గర్భితానల శిఖామన హ్రీం మత్యే నమః అని కూడా వస్తుంది త్రిశతిలో. అలా హ్రీంకారం తరచుగా వాడుతూ ఉంటారు. ఆ హ్రీంకారమే చివరిగా వస్తుంది. మనం ముందు నామంలో చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత నామంలో ఏంటంటే కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అమ్మవారు. అంటే ఇప్పుడు కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే అమ్మవారు ముఖమండలంలో అంతా ఉందని చెప్పుకున్నాము. తర్వాత ఈ కంఠం దగ్గర నుంచి కటి వరకు ఉంటుందని చెప్పుకుంటాం. అంటే ఆత్మ పరమాత్మల కలయిక ఏమిటో ఈ నామం చెప్తోంది. మన అందరము ఆత్మస్వరూపమే అయినప్పటికీ కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీమాత మన ముఖంలోనూ ఉంది, కంఠం నుంచి కటి వరకు ఉంది, కటి నుంచి పాదాల వరకు కూడా ఉంది. 3 భాగాల్లోనూ ఆవిడ ఏ బీజాక్షరాలతో ఉందో చెప్పి అదే పంచదశి మహామంత్రం. అసలు ఈ లలితాదేవి స్తోత్రాల్లో మూలమంత్రం ఈ పంచదశి మంత్రమే. ఎందుకంటే ఇది మోక్షానికి మెట్లు చూపించేటువంటి మంత్రం. మిగతా అన్ని ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వీటికి. కానీ పంచదశి మంత్రం మాత్రం మోక్ష సాధనకి పనికొచ్చే మంత్రం. ఇప్పుడు మనకి కంఠాద కటి పర్యంత అంటే కంఠం దగ్గర నుంచి కటి వరకు ఉన్న ప్రదేశంలో అంతా కూడా, అంటే మనకి కంఠము, భుజములు, ఉదరము, అలాగే ఇక్కడ కటి వరకు ఈ భాగాలన్నీ కూడా మనకి మధ్య భాగం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కటి ఉంది కదా, దాంట్లో నాభి ఉందిగా. ఇప్పుడు మన కంచిలో నాభి పడితే అమ్మవారు కంచిపురం ఎంత ప్రఖ్యాతమైందో, ఆ నాభి ప్రతి మనిషికి కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం. అందుకనే కంచి కామాక్షి దీపం కూడా చాలా ప్రముఖమైనదండి. అవునండి, అవును. చాలా అది అంటే కామాక్షి దీపం ఎంత ప్రముఖమైపోయిందంటే ప్రతి వాళ్ళు కామాక్షి దీపం వెలిగించాలి తాతలాడుతున్నారు ఇప్పుడు. అంటే కంచిలో కామాక్షి దేవి ఉంది, నాభిస్థానం కామాక్షి దేవి అంటే ఎంత శక్తివంతమైన దేవి అన్నది అర్థమవుతుంది. ఒక కంటిలో లక్ష్మి, ఒక కంటిలో సరస్వతి, మధ్యలో అగ్ని రూపంతో అమ్మవారు ఉండటం. అందువల్ల కామాక్షి దేవి యొక్క శక్తి మహిమ అందరికీ బాగా తెలిసింది. అలా ఈ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే అమ్మవారు ఈ మధ్య స్వరూపంలో ఉండటం, ఆ మధ్య స్వరూపంలో మహాప్రముఖమైన స్థానమైనటువంటి నాభిలో ఉండటం వల్ల మొత్తం సృష్టి అంతా కూడా ప్రారంభమైంది. అయితే ఈ నామంలో అమ్మవారు ఉంది అని చెప్పటంలో ముఖ్యమైన విషయం ఏంటంటే కంఠం దగ్గర విశుద్ధి చక్రం ఉందండి.
విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రం వలన అమ్మవారికి ఎంత ప్రీతి కలుగుతుందంటే పాయసాన్న ప్రియ త్వక్స్థాపతులోక భయంకరి. మొన్న వీటిలో కూడా చర్మ రోగాలు ఏమన్నా ఉంటే కూడా అవి తగ్గిపోతాయి దీనికి. తర్వాత ఇక్కడ అనాహత చక్రం ఉంది, దీనికి కొంచెం ఇది కంఠస్థానము, ఇక్కడి నుంచి కటి వరకు ఉంటే ఇక్కడ విశుద్ధి చక్రం ఉంది. ఇక్కడ మనకి అంటే కొంచెం ఉదరానికి పైగా మన ఛాతి ప్రదేశంలో అనాహతాబ్జనలయ శ్యామాభా వదనద్వయ దంష్ట్రోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత కాళరాత్రాది శగ్ధోద్ర వృత. అంటే అమ్మవారు ఒక స్నిగ్ధాన్నం పెడితే కూడా ఆవిడకి ఇష్టమే. అంటే తెల్లటి అన్నంలో అంత నెయ్యి వేసి పెట్టడం ఇష్టమే అమ్మవారికి. అందుకని తెల్లటి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసి గుమగుమలాడే అన్నాన్ని అమ్మవారికి పెడితే అంటే అన్నంలో కొంచెం పెసరపప్పు కూడా అది పులగం అండి, అది పులగం. మీరు ఒక చుక్క నెయ్యి అన్నారు కదా, సాధారణంగా నైవేద్యాలు చెప్పేటప్పుడు ఏంటంటే నేతిలో తడిపిన అన్నం, ఇక్కడ ఒక చుక్క నెయ్యి అభికరిస్తాం. మహానైవేద్యం పెట్టేటప్పుడు గొడ్డన్నం పెట్టకూడదు అంటారు కనుక అభికరిస్తాం. ఇక్కడ ఏంటంటే అమ్మవారి స్నిగ్ధోదన ప్రియ అంటే ఆ స్నిగ్ధ ఓదనం ఎలా ఉంటుందంటే నేతితో తడిపినటువంటి అన్నాన్ని స్నిగ్ధ ఓదనం అంటున్నాం మనం. నేతితో తడపాలి అంటే అంత చక్కగా గుమగుమలాడే నెయ్యి అంత తీసుకొని గిన్నెలో దాంట్లో ఓ ముద్ద నెయ్యి వేయాలి. వేసినట్టు అంటే నేతితో తడిసిన మనకి వేములవాడలో రండి రాజరాజేశ్వరీయుడు శివుడి ఆలయం ఉంది, అక్కడంతా నేతితో తడిపిన అన్న అంటే ఆయనకి అన్నరాజరాజేశ్వరుడు అని కూడా పేరుంది. అన్నంతోనే అభిషేకం చేస్తారు అక్కడ వేములవాడలో గుట్టలాగా. ఎక్కడ అన్నమే అందరూ తింటారు, ఎక్కడ నేతి అన్నంతోనే అక్కడ అంత అన్నప్రసాద వితరణ చేస్తారు. తర్వాత రాజరాజేశ్వరుడికి అన్నంతో అభిషేకం చేసిన తర్వాతే ఆ అన్నాన్ని తీసుకొని అందరికీ ప్రసాద వితరణ చేస్తారు వాళ్ళు. అలా అన్నము ఆ నేతితో తడిపిన అన్నం శివపార్వతులు ఇద్దరికీ కూడా ఇష్టం. అది అనాహతాబ్జనులు ఇక్కడ మనకు. దీని తర్వాత ఇక్కడ మనకి నాభి వచ్చేసరికి మణిపూర చక్రం ఉంది. మణిపూర చక్రం ఈ మణిపూరాబ్జనలయ వదనత్రయ సంయుత వజ్రాది కాయుధోపేత డామర్యాది విరావత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస. ఇక్కడ గుడాన్నం గుడాన్న అంత చక్కగా అంత బెల్లము అన్నము కలిపి పెడితే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. అవునండి, చిన్నప్పుడు బొమ్మల కొలువు దగ్గర కూడా పెసరపప్పు వేసి అన్నం వండి ఇంత బెల్లం ముక్క నెయ్యి వేసి నైవేద్యం పెట్టేవాళ్ళం. అది అంటే 9 రోజులు 11 రోజులు పెట్టేవాళ్ళం. చెరుకు రసం ఇది కదండి, చెరుకు గడ్డకి మన్మధుడికి అమ్మవారికి దగ్గర సంబంధాలు ఉన్నాయి కనుక ఆ గుడం అంటే బెల్లపు ముక్క కూడా చెరుకు గడ్డలోంచి వచ్చిందే కనుక అమ్మవారికి మహాప్రీతి. అందుకనే వినాయకుడికి కూడా కంపల్సరీ చిన్న బెల్లం ముక్క పెట్టారు. అంతే, వాళ్ళ అమ్మగారికి ఇష్టమైందే పిల్లలకు కూడా ఇష్టం. అంతే కదా, అంతే. తల్లిని బట్టే బిడ్డ. ఆ బెల్లమే పదిసారి పెట్టద్దు అంటారు, వేరే బెల్లం ముక్క పెడితే చాలు దేవుడు. మీరు కూడా తరచూ చెప్తూ ఉంటారు, ఇవి లేకపోతే ఇంట్లో పండు కూడా లేకపోతే బెల్లం ముక్క పెట్టినా. బెల్లం అంటే దేవతలందరికీ చాలా ప్రీతి, అందుకనే పానకం కూడా ఇస్తాం మనం దేవతలందరికీ. కొంచెం మిరియాల పొడి వేసి పానకం. కానీ బెల్లం ముక్క అంటే ఆ నైవేద్యం మనం తిన్న ఐరన్ వస్తుందండి. అంటే షుగర్ ఉన్న వాళ్ళ సంగతి తెలియదు నాకు. పూర్వం ఎక్కువ పండు దొరికినా దొరకకపోయినా ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ బెల్లం ముక్క తినేవాళ్ళు. బెల్లం వల్ల ఐరన్ కూడా వస్తుంది. అవునండి, అవును. అంటే ప్రత్యేకించి మనం ఐరన్ టాబ్లెట్స్ వేసుకోకుండా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు. ఇంకా వేరే ఐరన్ టాబ్లెట్స్ వేసుకోక్కర్లేదు మనం. అంటే షుగర్ ఉన్న వాళ్ళ సంగతి కాదండి, షుగర్ వాళ్ళకి కూడా పంచదార కన్నా బెల్లం కొంచెం పర్వాలేదండి. బెల్లంతో చేసి తినమని అంటారు కదా, అంటే మరీ హై షుగర్ ఉన్న వాళ్ళకి చెప్పలేం కానివ్వండి, మామూలుగా షుగర్ కొంచెం ఉన్న వాళ్ళకి బెల్లం ముక్క తింటే పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. ఆ రకంగా నాభి స్థానంలో ఉన్నటువంటి మణిపూర చక్రము ఇది కంఠపుష్టిని కలిగిస్తుంది బాగా. అంటే కొంచెం సన్నగా ఉండి ఆరోగ్యంగా కనిపించని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ నామాన్ని జపిస్తే కొంచెం నిండుగా చక్కగా తయారవుతారు. మణిపూరాబ్జనలయ వదనత్రయ సంయుత వజ్రాది కాయుధోపేత డామర్యాది విరావత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస. అంతే చక్కగా ఈ నామాన్ని జపించుకొని అంత బెల్లం ముక్క నైవేద్యం పెడితే రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస ఈ ఒక్క నామం చదువుకున్నా చాలు. చదువుకొని అంత బెల్లం ముక్క నైవేద్యం పెడితే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. ఆ బలహీనమైనటువంటి ముఖము కానీ శరీరాకృతి కానీ పోయి చక్కగా నిండుగా ఆరోగ్యంగా కనిపిస్తారు. అంటే వడిలిపోయిన శరీరము కొంచెం పుష్టిగా
పుష్టిగా కనపడుతుంది. బలహీనంగా పిక్కుపోయినట్టు కాకుండా కాస్త పుష్టిగా ఆరోగ్యంగా కనిపిస్తారు. అలా ఈ నామాన్ని ఇప్పుడు మనకి 3 చక్రాలు వచ్చినాయండి. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే ఈ 3 చక్రాలు శరీరంలో మధ్య భాగంలో ఉన్నాయి మనకి. 3 చాలా ముఖ్యమైనవి. ఒకటేమో రక్త ప్రసరణకి, అనాథాబ్జ నిలయాకి రక్త ప్రసరణ. ఇక్కడేమో మనకి నాభి ప్రదేశం సరే నాభి లేనిది అసలు మనిషే లేడు. కంఠం దగ్గర అంటారా, ఆ చక్కగా ఎంత ఇదంటే పాయసాన్నమే ఇష్టము. ఆ కంఠము పాయసాన్నానికి ఎంత దగ్గర సంబంధం ఉందంటే, నిన్ననే ఒక చోట చదివానండి. పాటలు అందరూ పాడుతున్నారు ఈ మధ్యకాలంలో. మామూలు వాళ్ళు కూడా ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పంగానే పాట బ్రహ్మాండంగా పాడుతున్నారు. దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా వచ్చేస్తున్నాయి. మనం వీటిల్లో చూస్తూనే ఉన్నాం. కాకపోతే గొంతు దైవదత్తం. గొంతు అనేది అందరికీ మధురమైన శ్రావ్యమైనటువంటి ఒక గొంతు గాత్రము అందరికి, అది భగవద్దత్తం. భగవంతుడు అద్భుతమైన గాత్రం ఇస్తే ఆ గాత్రంతో ఎన్నో పాటలు పాడటం, రకరకాలవి నేర్చుకుని వేరు. గాత్రం ఎలా ఉన్నా రకరకాల పాటలు పాడటం వేరు. అట్లా మనకేంటంటే ఇక్కడ పాయసాన్నం, ఎందుకంటే పాయసాన్నం ఎంత తీయగా ఉంటుందో ఈ గొంతు కూడా అంత తీయగా ఉంటుంది. మధురమైన గొంతు. అంటే వాక్ ఉంది అందరి దగ్గరికి, అక్షరాలు అందరికీ వచ్చు, కానీ కొందరే పాడగలుగుతారు. అంటే అది దైవశక్తే కదా. దైవశక్తే కదండి, దైవశక్తే కదా. అందుకని ఈ పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ జన్మలో అంతటి చక్కటి మాధుర్యమైన గొంతిస్తాడు భగవంతుడు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్రానికి పాయసాన్నమే నైవేద్యం. చూడండి ఎంత చక్కగా ఉందో చూసారా. ఇక్కడ పాయసాన్నమే నైవేద్యం. ఇక్కడ ఆజ్ఞాచక్రానికి హరిద్రాన్న రసిక, అది పులిహార నైవేద్యం. అక్కడ ఇక్కడ పాయసాన్నమే. అందుకని ఈ కంఠం దగ్గర ఉన్నటువంటి విశుద్ధి చక్ర దేవతకి పాయసాన్న నైవేద్యంగా పెడితే మన గొంతు ఇంకా మధురంగా, ఇంకా ఎంతో కోయిల లాంటి గొంతు వస్తుందన్నమాట. అటువంటి దీనికి అంటే ఒక్కొక్క చక్రం శరీరంలో ఒక్కొక్క భాగంలో చెప్పడం, ఆ ఉన్నటువంటి దానికి ఏ నైవేద్యం పెడితే ఆ యొక్క అవయవం యొక్క ఫలితాలు మనకు లభిస్తాయి. అంటే ఇప్పుడు రుద్ర సంస్థ అని ఇక్కడ మన దీనికి ఈ ఛాతీ భాగంలో చెప్పాడు అంటే రక్త ప్రసరణ అంతా హృదయం, హార్టేగా చూసుకునేది. అందుకని ఇక్కడ రుధిరం, ఆ స్నిగ్ధోదనం చెప్పాడు. అంటే శుభ్రంగా మంచి రక్త ప్రసరణ ఉంటాడు. ఇప్పుడు అందరూ ఆ ఫ్యాట్నెస్కి ఫ్యాటీ యాసిడ్స్ వాడద్దని అంటున్నారు కానీ పూర్వము ఘృతం బుద్ధివర్ధనం అని ఉంది. ఘృతం అంటే నెయ్యి, ఘృతం బుద్ధివర్ధనం. అంత నెయ్యేసుకు తిను కదా తెలివి పెరుగుతుంది అనేవారు మన. అవునండి. అలా ఇప్పుడు మరి ఇలా అయిపోయింది కానీ నెయ్యి వద్దు. అంటే ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి దొరకటం లేదు కదండి, అందుకని ఒళ్ళు వస్తుంది అందరికి, కొవ్వు పెరుగుతోంది. ఇదివరకు చక్కగా వెన్న కాచిన నెయ్యి ఇంట్లో వేసి అమ్మమ్మలు పెట్టేవారు మనకు భోజనం. తమలపాకు వేసి గుమగుమలాడిపోతూ ఉండే వెన్న కాస్తున్నప్పుడు ఆ కింద గోదావరి లాగా వచ్చేది. అది కూడా చక్కగా తినేవాళ్ళు. కూడా మనం పోటాడుకునేవాళ్ళం. నాకు పెట్టండి అంటే అప్పుడు 6 మంది 10 మంది పిల్లలు కదండి. వచ్చింది నేనింత ఎంత మంచి విషయాలు గుర్తు చేశారు. నేను తమలపాకేసి వెన్న కాస్తుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఆ వెన్న నెయ్యి తేట తీసేసిన తర్వాత అడుగున్న గోకు అనేవాళ్ళం మేము. ఆ గోకుని అది వేసుకోవాలి, ఎంత అందరికి తినాలి, ఎంత ఇదో పిల్లలందరికీ ఇంత ఉండేసి పెట్టేది. ఆ కాచిన నెయ్యితో ఒక్కొక్కసారి మినప సున్నుండలు. అవునండి, గుమగుమలాడిపోతూ అసలు సున్నుండలు ఎన్ని తిన్నా ఇంకా తనివితే దొంగతనంగా డబ్బాలు పైన పెడితే తీస్తా ఉంటే పడేసి దెబ్బలు తిన్న రోజులు ఉంటాయి. చాలా మధురమైన విషయాలు. ఈ జనరేషన్కి అవన్నీ తెలియవండి, అవి తినరు. ఆ రుచులు ఎందుకండి మా వాళ్ళు ఉండ్రాళ్ళు కూడా ఇలాగే ఇంతని గిన్నెలో తీసి పక్కన చక్కగా అల్లం పచ్చడి, కొత్తిమీర కారం తయారు చేసుకొని పెట్టుకొని వేడి ఉండ్రాళ్ళు, ఆ నేతితో తడిపిన ఉండ్రాళ్ళు అనమాట. ఆ నేతితో కట్టడమే ఉండ్రాళ్ళు. కట్టి అంటే ఊరికి నాకు ఇదివరకు వినాయక చవితికే చేసుకుంటారేమో అనుకునేది. ఆషాఢంలో కూడా ఉండ్రాళ్ళు చేస్తారండి. చేసి పిల్లలు ఉంది కదండి, ఉండ్రాళ్ళ తద్ది ఉంటుంది. మళ్ళీ పిల్లలకు గురించి కూడా ఎందుకో చాట్లో పోసి ఏదో చేసేవాళ్ళు. అంటే ఉండ్రాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు ఆషాఢ మాసంలో పోసేవాళ్ళు. అంటేనండి తెలంగాణ వాళ్ళకి బియ్యం పోస్తారు, మన వాళ్ళు ఉండ్రాళ్ళ పిండి పోస్తారు ఆంధ్రలో. అట్లా
అట్లా వీళ్ళకి అంటే పెసరపప్పు బియ్యము జీలకర్ర కలిపిన పొడి తయారు చేసుకుని పెట్టుకునేవారు. అది ఉండ్రాళ్ళు చేసి ఇచ్చేవారు మన వాళ్ళు. అంటే కడుపు చలవకి చలిమిడిను ఇది ఆషాఢంలో కంపల్సరీ చేసేవాళ్ళు. కంపల్సరీగా ఉండ్రాళ్ళ తద్ది కాకుండా విడిగా కూడా పిల్లలు ఉన్న ఇంట్లో చేసి అందరికి ఇచ్చేవాళ్ళు. ఉండ్రాళ్ళు పంచేవారు. ఎంత మంచి మంచి మధురమైన మన సదాశివ కుటుంబ సభ్యుల్లో మన వయసున్న వాళ్ళు కూడా ఎంతో ఆనందించి వాళ్ళ బాల్యంలోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా వెళ్ళిపోతారు. సో అమ్మవారి గురించి చెప్పండి. అమ్మవారి గురించి మర్చిపోయాం మనం. అవును, మనం ఈ మధుర స్మృతులతో నామంలోకి మధురమైన ఆస్వాదించేసి ఆ రోజు తిన్నాయి ఈ రోజు కూడా ఆస్వాదిస్తాను. నిజమే. సో అమ్మవారిని మనం స్నిగ్ధోదనం చెప్పుకున్నాము, గుడోదకం చెప్పుకున్నాం, పాయసాన్నం చెప్పుకున్నాం. అంటే కంఠాద కటి పర్యంత మధ్య కోడి సోరిపుడి అంటే మన శరీరంలో ఉండే మధ్య భాగంలో ఈ 3 చక్రాలు ఉంటాయి. ఈ 3 చక్రాలకి ప్రసాదాలు నైవేద్యాలు ఇవని చెప్పుకున్నాం. ఆ నైవేద్యాలతో మనం బాల్యంలో సహజమైనటువంటి నేతులతో చక్కడ నెయ్యి తడిపిన ఉండ్రాళ్ళతో ఎలా తిన్నామో కూడా మనం గుర్తు తెచ్చుకున్నాం. అమ్మవారు మన శరీర భాగంలో ఉండటమే కాదు, అత్యద్భుతమైనటువంటి ప్రసాదాలతో కూడా మనం ఎలా అలరించిందో తెలుసుకున్నాము. ఈ రకంగా ఈ నామపారాయణ చేయటం వలన చక్కటి శరీర పుష్టి, మళ్ళీ మేధాశక్తి, రక్త ప్రసారం సరిగ్గా ఉండటం, ఇది కాకుండా తీయని గొంతు అంటే ఎంతో మాధుర్యం గల గొంతు రావటం, ఈ 3 కూడా చూడండి, ఒక పిట్టకు 3 బాణాలు అన్నట్టు, ఒక బాణానికి 3 పిట్టలు అన్నట్టు ఒక పక్కన తీయటి గొంతు వస్తుంది, రెండోది కంఠపుష్టి వస్తుంది, మూడోది రక్త ప్రసారం అద్భుతంగా జరుగుతుంది. 3 ఇంపార్టెంట్. ఆ తీయటి గొంతుకు వచ్చి మధురంగా పాడుతూ ఉంటే పరవశం అయిపోతాం కదండి. ఇవన్నీ 2 స్వ అనుభవాలు అంతే కదా మనకి. ఇది అందరికీ మంచి ఆస్వాదించేంత అనుభవం. ఎంత పుణ్యం చేసుకుంటే చాలా అద్భుతంగా చెప్పారండి. అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఇంతవరకు మనం లాటరీలో మనం పుస్తకాలు తీసి మనకి కామెంట్ అందిన వాళ్ళందరికీ పేర్లు రాసి మనం మానవ ప్రయత్నంతో లాటరీలు తీసాం. అవునండి. ఇప్పుడు మీరు నేను కూర్చొని ఆ పేరు తీయటం, అదంతా కాగితాలు మళ్ళీ కొత్త వాళ్ళ పేర్లు కూడా రాసుకొని మనం కాగితాలు అందులో చేస్తాం. మన మానవ ప్రయత్నంతో అందించాం. ఇప్పుడు ఇక టెక్నాలజీ ప్రయత్నంతో ఇస్తున్నాం. టెక్నాలజీలో ఏమేమి ఉంటేనే పుస్తకం అందుద్దో వివరించండి. తప్పకుండానండి. ఇప్పుడు ఇన్ని రోజులు యాజమాన్యం వారు నేను కూడా కలిసి, అంటే శ్రీలక్ష్మి గారు నేను కలిసి లాటరీ తీయటం, మీ అందరికీ ఆ లాటరీలో వచ్చిన పేరు ప్రకారం పుస్తకం అందించడం చేస్తూ వచ్చాము. ఆ పద్ధతి కూడా చాలా తృప్తినిచ్చింది మాకు. కాకపోతే ఏంటంటే ఈ పద్ధతిలో ఉన్న ఇబ్బందులు కొన్ని మేము ఫేస్ చేయటం వల్ల ఇప్పుడు మానవ ప్రయత్నం వదిలేసి యంత్ర సహాయం తీసుకుంటున్నాం. యంత్ర సహాయంతో తీసుకోవడం వలన యంత్రం నిర్దేశించినటువంటి సూత్రాలు కొన్ని ఉంటాయి. దాంట్లో ఏంటంటే సాధారణంగా మనుషులంటే నియమ నిబంధనలు ఏమీ ఉండవు, అదృష్టాన్ని పరీక్షించుకోవడమే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే కంప్యూటర్ మీద మనం ఆధారపడ్డామో అది ఏం చేస్తుందంటే ఎవరు లైక్ చేశారు, ఎవరు సబ్స్క్రైబ్ చేశారు, ఎవరు బాగా దీన్ని షేర్ చేస్తున్న మంచి కామెంట్స్ పెట్టారని ఫిల్టర్ చేసుకుంటుంది అది. సో మీ అందరికీ యూట్యూబ్ గురించి, ఈ కంప్యూటర్స్ గురించి మేము పెద్దవాళ్ళం, ఇంకా మాకన్నా మీకు ఎక్కువే తెలిసి ఉంటుంది. ఈ రకమైనటువంటి పద్ధతిలోకి మనం వచ్చిన తర్వాత మేము అంటే శ్రీలక్ష్మి గారు కానీ నేను కుప్పా విజయశ్రీని కానీ కోరటం ఏంటంటే మీరందరూ పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారని మా సంకల్పం, పుస్తకం పంపించాలనే సంకల్పాన్ని మేము మానుకునే ప్రసక్తే లేదు. మీ అందరికీ పుస్తకాలు ఇస్తాం మేము. ఆ పుస్తకాలు పంపించే విధానమే మారింది అంతే. మీరు సహకరించాలి. మీకు పుస్తకం రావాలి అంటే మీరు సహకరిస్తేనే మీకు పుస్తకం వస్తుంది. ఇప్పుడు మీరు ఇంతవరకు ఒక కామెంట్ పెడుతున్నారు, ఒక్కసారి పేరు ఊరి పేరు కూడా రాయట్లేదు. మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మీరు మెయిల్ ఐడి ద్వారానే మేము కొన్నిసార్లు చదివాము, తర్వాత అది మాకు ఇబ్బంది అయిపోయి పేరు ఊరి పేరు రాయండి అన్నాం. అది కూడా చాలామంది రాస్తున్నారు, కొందరు మర్చిపోతున్నారేమో. కానీ ఇక నుంచి కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, కామెంట్ పక్కన మీ ఊరి పేరు రాయండి. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ మీరు చేసుకొనే ఉంటారనుకుంటున్నాం. కొత్త వాళ్ళు కూడా చేసుకొని అద్భుతమైన కానుకని, మేము అందించే కానుకని ఆనందంగా అందుకోండి. అంతే కదండి. అంతే.
ఎందుకంటే ఎప్పుడైతే మీరు పుస్తకం తీసుకోవాలనుకున్నారో ఒక చిన్నపాటి, అంటే ఇదివరకంతా కామెంట్స్ పెడుతూ వచ్చారు మీరు, ఇప్పుడేం దానికన్నా కామెంట్స్ పెట్టడమే ఇంకా టైం పడుతుంది, కానీ లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయడం, జస్ట్ బటన్ నొక్కడమే. ఒకసారి కన్నురెప్ప పాటలో మీరు చేయగలుగుతారు. ఇది చెయ్యండి, మీ ఫ్రెండ్స్ చేత చేయించండి, మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి, చక్కటి కామెంట్స్ పెట్టండి. మీరు మన కంప్యూటర్ దృష్టిలోకి వస్తారు, యూట్యూబ్ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. కానీ యూట్యూబ్ వారు కూడా చాలా సహకరిస్తున్నారు, వాళ్ళే మనకి కామెంట్లు ఇస్తున్నారు. వాళ్ళే భక్తిగా శ్రద్ధగా వినండి, కామెంట్ అనేసి యూట్యూబ్ వారు ఇస్తూ ఉంటే నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి. మనం చెప్పుకుంటాం కన్నా కూడా మనం ఏమీ చెప్పకపోయినా యూట్యూబ్ మనకి ఇంత సహకారం చేస్తుంది. యూట్యూబ్ని గౌరవిద్దాం. వారు ఎందుకు ఇచ్చారు ఈ నియమాలని? అవన్నీ యూట్యూబ్ వారు ఇచ్చినవే కదా నియమాలన్నీ. అవన్నీ మన సిస్టమ్ ఆచరిస్తుంది, అందులోంచి ఎన్నుకున్న పేరుని మేము మీకు చెప్పగలుగుతాం. మీకు పుస్తకం కావాలి అంటే మీరే అలవాటుగా అన్నీ మీరు వీడియో వింటూ ఉండి మళ్ళీ వీడియో పూర్తిగా చూసారా లేదా అన్నది కూడా సిస్టమ్ గమనిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. అదే మీరు మొదట్లో పెట్టి చివరిలోకి లైన్ తిప్పేశారంటే అది వాళ్ళ దృష్టిలోకి వెళ్తుంది. వాళ్ళ దృష్టిలో పడకండమ్మా, మీరు పూర్తిగా వినండి, చక్కటి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చాలా ఇవన్నీ మీకోసమే, మీకు పుస్తకం అందిస్తానికి మేము చేసే ప్రయత్నాలే ఇవన్నీ. మేము చెప్పే ప్రయత్నాన్ని మీరు తప్పకుండా ఆచరించండి, మీకు పుస్తకం ఖచ్చితంగా వస్తుంది. మేమే ఇప్పుడు స్పీడ్ పోస్ట్ పెట్టామండి. పూర్వం రోజుల్లో 10 రోజులకి 15 రోజులకి లేటుగా వచ్చే పుస్తకాలు ఈ మధ్య కొత్తగా అందుకునే వారందరికీ తెలుస్తుంది. నేను వారికి పర్సనల్గా ఆ పుస్తకాన్ని దీనికి షేర్ చేస్తున్నాను. 2వ రోజో 3వ రోజో పుస్తకం అందుకుంటున్నారు. అది మీరు చెప్పకపోయినా మీకు మనసులో అయినా తెలుస్తుంది కదా, నిజమేనండి అని ఒక కామెంట్ పెట్టండి నాకు. అంటే ఈ మధ్య అందించేయండి. పూర్వం రోజుల్లో నిజంగా లేట్ అయిందండి. ఇప్పుడు మేము ఆ సిస్టమ్ కూడా మార్చేసాం. స్పీడ్ పోస్టల్లో వారే వచ్చి తీసుకెళ్తున్నారు. ప్రతిరోజు ఎప్పుడు 2-3 పుస్తకాలు అవగానే 2-3 అంటే వారు మాకు అడ్రస్ పెడతామే ఆలస్యం, అంతే. అడ్రస్ వెంటనే రాసేస్తున్నాము, మా దగ్గరికే వస్తున్నారు, పోస్ట్ మ్యాన్ తీసుకెళ్తున్నారు, మీకు అందిస్తున్నారు. శ్రీమాత్రే నమః.